నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో ఉన్నటువంటి రహస్యం ఏంటో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం ద్వారా కుజగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ వృత్తాంతాన్ని మనం గమనిస్తే, పరమేశ్వరుడి దివ్య తేజస్సు పార్వతీదేవి గర్భంలోకి ప్రవేశించకుండా అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. అయితే శివతేజాన్ని అగ్నిదేవుడు భరించలేక హిమవత్ పర్వతం మీద విడిచిపెడతాడు. హిమవత్ పర్వతం కూడా ఆ తేజస్సును భరించలేక వాయుదేవుడి సహాయంతో ఆకాశగంగలో విడిచిపెడుతుంది. ఆకాశగంగా ప్రవాహంలో ఉన్న పరమేశ్వరుడి తేజస్సు ఆకాశగంగలో ప్రవహించి పక్కనే ఉన్నటువంటి శరవణ అనే తటాకంలోకి వెళ్ళి అక్కడి నుంచి రెల్లుగడ్డి పొదల్లో పడి, ఆ రెల్లుగడ్డి పొదల వల్ల శివ తేజస్సు 6 భాగాలుగా విడిపోయి 6 ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు. సుబ్రహ్మణ్య ఆవిర్భావంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే, అవ్యక్తమైనటువంటి పరమేశ్వరుడి తేజస్సు వ్యక్తమైనటువంటి పంచభూతాల కలయిక కలిపి 6 ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు. అందుకే సుబ్రహ్మణ్య ఆవిర్భావంలో పంచభూతాత్మకమైనటువంటి శక్తి దాగి ఉంది. అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఆకాశగంగ, హిమవత్ పర్వతము వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య ఆవిర్భావంలో ఉన్నారంటే పంచభూతాత్మకమైనటువంటి వ్యక్తమైన శక్తి, అవ్యక్తమైన పరమేశ్వరుడి శక్తి, ఈ 5 + 1 6 కలిసి 6 ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించాడు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను అదుపులో ఉంచడానికి ఆయన ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. అరిషడ్వర్గాలను జయించే శక్తి సుబ్రహ్మణ్య ఆరాధనలో ఉంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటారు. ఆయన వర్ణం నీలం. అనంతమైన ఆకాశం నీలం రంగులో ఉంటుంది, అనంతమైన సముద్రం నీలం రంగులో ఉంటుంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి అనంత చైతన్య శక్తికి సంకేతం. అనంతమైన చైతన్య శక్తిని పొందటానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జెండా మీద ధ్వజం కోడి. కోడి జ్ఞానానికి ప్రతీక. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో కోడి కూస్తుంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి జెండా మీద ధ్వజం కోడిగా కలిగి మనందరికీ సందేశం ఏమిస్తున్నాడంటే, తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనటం ద్వారా బ్రాహ్మీ శక్తిని ప్రచోదనం చేయమని అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. శూరపద్మాసురుడనేటటువంటి రాక్షసుడిని సుబ్రహ్మణ్యుడు సంహరించిన తర్వాత, ఆ రాక్షసుడి కోరిక మేరకు ఆ రాక్షసుడి శరీరంలో ఒక భాగాన్ని నెమలిగా చేసుకొని తన వాహనంగా చేసుకున్నాడు, ఇంకొక భాగాన్ని కోడిగా చేసుకొని జెండా మీద ధ్వజంగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం నెమలి. నెమలి అహంకార రహితమైనటువంటి ప్రాణశక్తికి సంకేతం. మనిషి తనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగింపజేసుకున్నప్పుడు, నెమలి పురివిప్పి నాట్యం చేసినప్పుడు ఎలాంటి ప్రశాంతమైనటువంటి భావన కలుగుతుందో అలాంటి భావన కలుగుతుంది. కాబట్టి అహంకార రహితమైనటువంటి బుద్ధిని ప్రచోదనం చేయమని చెప్పటానికి సంకేతంగా సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనాన్ని కలిగి ఉన్నాడు. అలాగే ఆయన చేతిలో వేలనేటటువంటి పదునైన ఆయుధం ఉంటుంది. వేలనేటటువంటి ఆయుధం జ్ఞానానికి సంకేతం. ఆ వేలనే ఆయుధం ప్రారంభంలో విశాలంగా ఉండి చివరగా వచ్చేసరికి సూటిగా మొనదేలినట్లుగా ఉంది. అంటే జ్ఞానం అనేటటువంటిది ఎంతగా వ్యాపించినప్పటికీ అది సూక్ష్మంగా సూటిగా ఉండేలాగా ఉండాలని వేలనేటటువంటి ఆయుధం ద్వారా అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాలతో, 12 చేతులతో, 2 పాదాలతో ఉంటాడు. ఆయన 6 ముఖాలు 6 ఋతువులకు సంకేతం. 12 చేతులు 12 మాసాలకు సంకేతం. 2 పాదాలు ఉత్తరాయణ, దక్షిణాయన పుణ్యకాలాలకు సంకేతం. అంటే 6 ఋతువులు 6 ముఖాలుగా, 12 మాసాలు 12 చేతులుగా, ఉత్తరాయణ, దక్షిణాయన పుణ్యకాలాలు 2 పాదాలుగా కలిగి కాలగమనాన్ని శాసించే కాలస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. అందుకే జ్యోతిష శాస్త్రపరంగా కాలానికి సర్పరూపం ఇవ్వటం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాలస్వరూపుడు కాబట్టి కాలంలో వచ్చేటటువంటి అన్ని రకాలైన సమస్యలు పోగొట్టుకోవటానికి సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. ఆయన స్కందుడు అనే పేరుతో పిలుస్తారు. రెల్లుగడ్డి పొదల్లో శివ తేజస్సు చీలిపోయినప్పుడు 6 ముఖాలతో ఆవిర్భవించాడు.
చీలిపోవటాన్ని స్కందం అంటారు. అంటే శత్రు బాధలను తొలగింపజేసే శక్తి కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. అలాగే అనంత చైతన్య శక్తికి ఆయన సంకేతం. ఓం గుహాయ నమః. ఈ నామాన్ని జపించుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అనంత చైతన్య శక్తి పెరుగుతుంది, దేన్నైనా సాధించగలిగే శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కాబట్టి సుబ్రహ్మణ్య రూపంలో, సుబ్రహ్మణ్య వాహనంలో, జెండా మీద ధ్వజంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటూ సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేయటం ద్వారా అనంత చైతన్య శక్తిని ప్రచోదనం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి షోడశ నామాల్లో దాగి ఉన్నటువంటి రహస్య వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర ఆగమః ఆపః ప్రజా దేశః కాలః కర్మ చ జన్మ చ ధ్యానం మంత్రః అత సంస్కారః దశైతే గుణహేతవః. ఒక 10 ఉంటాడండి. ఈ 10 గుణాలకు హేతువు అన్నాడు. గుణాలకు హేతువు అంటే గుణాలకు ప్రకృతి నుంచి వచ్చినవే కదా గుణాలు. మళ్ళీ ఇవేంటంటే కొత్త హేతువులు అంటున్నారంటే ఆ గుణాలు బేసిక్గా వస్తాయి, కానీ నువ్వు వీటిలోంచి ఎంచుకుని పెంచుకునే దాన్ని బట్టి గుణాలు డెవలప్ అవుతాయి అన్నాడు. ఇక్కడ మొత్తం 10 చూడండి జాగ్రత్తగా విని. ఆగమః శాస్త్రం, ఆపహ జలం, ప్రజ నువ్వు తిరిగే మనుషులు, దేశ నువ్వున్న ప్రాంతం, కాలం ఉన్న టైం, కర్మ, జన్మ, ధ్యానం, మంత్రం, సంస్కారం, ఈ 10 గుణాలు పెంచుతాయన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఈ 10 సాత్వికము ఉన్నాయి, రాజసం ఉన్నాయి, తామసం ఉన్నాయి. తామస ప్రవృత్తి ఉన్నవాడికి ఈ 10 యొక్క తామస లక్షణాల వైపే వెళుతుంది దృష్టి. రజోగుణం ఉన్నవాడికి ఈ 10 యొక్క రజో సంబంధమైన 10 అంశాలు, సత్వం ఉన్నవాడికి ఈ 10 వైపు పడతాయి. ఈ శ్లోకం భగవద్గీతలోది కాదు, పుస్తకం చూస్తే దొరకదు. ఇది మరొక వేదాంత శాస్త్రంలోది ఇక్కడ తెచ్చి చెప్పుకుంటున్న సాధకుడి కోసం. ఇక్కడ కృష్ణ పరమాత్మ హృదయమే, అది ఎలాగో చూద్దాం. ఆగమః అంటే శాస్త్రం. సాత్విక శాస్త్రాలు ఉన్నాయి, రాజస్ శాస్త్రాలు ఉన్నాయి, తామస శాస్త్రాలు ఉన్నాయండి. ఇక్కడ 3 రకాల శాస్త్రాలు ఉంటాయట. వాటికి 3 రకాలు ఉన్నాయి. సాత్విక శాస్త్రములు అనగానే ఒక భగవద్గీత, ఒక రామాయణం ఇత్యాదులన్నీ కూడాను సాత్వికతలో పెంచుతూ ఉంటాయి. మీరు ఒక్కసారి ఆ శాస్త్రాలు మామూలుగా చదవండి, వినండి, ఇదివరకటి కంటే మీలో సాత్వికత పెరుగుతుంది, రాజస్తమస్సులు తగ్గుతాయి. కానీ సాత్వికతను పెంచే శాస్త్రాలు అవే మన ఋషులు ఇచ్చినవన్నీ కూడా. ధర్మ ప్రవృత్తి కలిగించడం, భక్తి కలిగించడం, జ్ఞానం కలిగించడం ఏవి చేస్తాయో వాటిని సాత్విక శాస్త్రములు అనేదారు. సాత్విక శాస్త్రాల డెఫినిషన్ ధర్మ ప్రవృత్తి పెంచడం, భగవద్భక్తి కలిగించడం, జ్ఞానాన్ని ఇవ్వడం. ఈ 3 సాత్విక శాస్త్రాల లక్షణాలు. అలాగే రాజశాస్త్రాలు ఉంటాయి. రాజశాస్త్రాలు అనగానే లౌకికంలో ఏ కర్మలు చేయాలి, ఏ ఫలితాలు పొందాలి, కామ్యకర్మలకు సంబంధించిన శాస్త్రములు ఏవైతే ఉన్నాయో, ఇవాళ ఇది చేస్తే ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందుతావు, ఇది చేస్తే కుటుంబం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఆస్తిపాస్తులు ఇంకెలా సంపాదించుకోవచ్చు, ఈ శాస్త్రాలు లేవండి. ఈ శాస్త్రాలు చదివిది 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవి చదవడానికే ఖర్చు చేసి తర్వాత వాటితో బతకదామని ప్రయత్నిస్తూ వెళ్ళిపోతున్నవన్నీ, చదువుతున్నవన్నీ రాజశాస్త్రములే. ఇవి కామ్యశాస్త్రములు. ఇంకా 3వ శాస్త్రములు ఉన్నాయి, తామస శాస్త్రములు. తామస శాస్త్రాలు అంటే సాత్వికుడికి రామాయణం కల్పవృక్షంలా కనిపిస్తుంది, తామస ప్రవృత్తికి విషవృక్షంలా కనబడుతుంది. ఇప్పుడు అర్థమైపోయింది తామస శాస్త్రాలు అంటే ఏంటో. అంటే ధర్మ ప్రవృత్తి, భక్తి ప్రవృత్తి, జ్ఞాన ప్రవృత్తి సాత్విక శాస్త్రాలు కలిగిస్తే, అధర్మ ప్రవృత్తి దేవతల్ని, ఋషుల్ని నిందించడం, వాళ్ళు చెప్పే మంచి మాటల్ని వక్రీకరించడం, ఇవి చేసేవి తామస శాస్త్రములు. సాత్విక ప్రవృత్తిని వాళ్ళు ఎంచుకుంటారు సాత్విక శాస్త్రాలు. అందరూ ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, భగవద్గీత ఎందుకు ఎంచుకున్నారండి? లోకంలో ఎన్ని విషయాలు ఇప్పుడు లేవు, బయట మీకు కావాల్సిన యాక్టివిటీస్ ఆ వదిలి ఇక్కడికి వచ్చారంటే సాత్వికమైన భగవద్గీత వినడానికి అంతఃకరణలో సాత్విక ప్రవృత్తి మిమ్మల్ని ఇక్కడ తెచ్చింది. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి. తెచ్చింది కనుక ఆ శాస్త్రంగానే డెవలప్ చేసుకుంటూ అదే అధ్యయనం చేశారనుకోండి, సాత్విక ప్రవృత్తి పెరుగుతుంది. అందుకే పారాయణలు వచ్చాయి, అందుకే మండల దీక్షలు వచ్చాయి, నవాన్నాలు వచ్చాయి. 7 రోజులు ఒకే పనిగా భాగవతం వినడం మామూలు కాదు. అలా చేస్తూ ఉంటే సాత్విక ప్రవృత్తి పెరుగుతుంది. అదే ఆగమాలంటే అర్థమే కదా. ఆపహ జలములు, సాత్విక జలములు, రాజస్ జలములు, తామస జలములు 3 ఉన్నాయి. ఇవి చెప్పక్కర్లేదు. సాత్వికమైనవి అంటే శుద్ధమైన జలము, క్షీరము, ఇలాంటివి సాత్విక జలములు. ఇక రాజస్ జలముల ఘాటైనవి, పుల్లపు ఎక్కువ ఉన్నటువంటివి, ఇలాంటివి కొందరికి చాలా ఇష్టం. అది వాళ్ళ రాజస ప్రవృత్తి వల్ల ఏర్పడతాయి. మరికొన్ని ఉన్నాయి అసలే మొద్దు, ప్రపంచం పట్టనంత మైమరపు, అది ఇంకా పెంచడానికి పనికొచ్చే మాదకాలు. ఇవి ఆ తామసాలు. జలంలో కూడా 3 ఉన్నాయి చూసారా. ఇక ప్రజ
ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సాత్విక ప్రవృత్తి కలిగిన జనులు, రాజస ప్రవృత్తి గల జనులు, తామస ప్రవృత్తి, వాళ్ళు యాక్టివిటీస్ బట్టి మీరు చెప్పవచ్చు. కొందరు సత్ప్రవర్తన చేస్తుంటారు, ధర్మం పలుకుతూ ఉంటారు, ధర్మాన్ని బోధిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు సాత్విక జనులు. వాళ్ళతో నీకు సాంగత్యం ఉంటుంటే నీకు సాత్విక డెవలప్మెంట్ అవుతుంది. ఇక దేశం, చోట్లు, కొన్ని చోట్లకు వెళ్ళగానే సాత్విక ప్రవృత్తి సహజంగా పెరుగుతుంది. కొన్ని చోట్లకు వెళ్తే రాజస ప్రవృత్తి, కొన్ని చోట్లకు వెళ్తే తామస ప్రవృత్తి. కొన్ని చోట్లకు చూడండి ఎప్పుడు సందడి సందడి సందడి, కొందరికి అదే సరదా. అంతేగాని కూర్చోబెట్టి ధ్యానం శాంతం అంటే కాళ్ళు ఇటు తిప్పి అటు తిప్పి ఇంత బాధపడతారు. అది అక్కడ కలిసి 10 మంది ఏదో పని చేస్తున్నారు అనుకోండి, వీడు వెళ్తాడు గెంతుతాడు, సరదా వాడికి, అది రాజస ప్రవృత్తి. కనుక చోటు, ఆ చోటు బట్టి ఉంటుంది. ఇక్కడ కొన్ని చోట్లలో మనకు తెలియకుండా రాజస భావం ఏర్పడుతుంది, కొన్ని చోట్ల సాత్విక ఏర్పడుతుంది. ఒక కథ ఉన్నది. ఒకసారి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వెళుతున్నట్ట. రాముడు సీతమ్మ వాళ్ళ యొక్క సమస్తమైన వస్తు సముదాయం లక్ష్మణస్వామి మోసుకొస్తున్నాడు. అలా వస్తున్నవాడు ఒక చోటు వచ్చేటప్పటికల్లా, ఏమిటి రామా, నేను నీ బానిసనా? మీ ఇద్దరివి నేను అలా మోసుకుని రావాలా? ఇది బానిసతత్వం తెలుసా? తండ్రిని కొడుకు దండం పెట్టడం బానిస లక్షణం, భర్తని భార్య గౌరవించడం బానిస లక్షణం. నువ్వు అన్నవి నాకంటే ముందు పుట్టినంత మాత్రం నీకు బంటనైపోవాలా, ఇది బానిస లక్షణం అన్నట్టు లక్ష్మణస్వామి. కానీ నీది నేనే మోయాలా, నువ్వు మోసుకో, నీకు మాత్రం శరీరం లేదా అన్నట్ట. రాముడు నవ్వి తేనైనా అని మోసుకున్నట్టండి. ఇక్కడ ఆ చోటు దాటిపోయారు. చోటు దాటిపోగానే, అన్నా ఏమిటి ఇంత అపచారం జరిగిపోయింది, ఏమిటి మీరు మోసుకున్నారా అని కాళ్ళ మీద పడి పెట్టాను. ఇక్కడ క్షమించండి క్షమించండి, నాకు ఇచ్చాను, అసలు మీరు ఎలా తీసుకున్నారని. సరే తీసుకొని ఆయన అన్నట్ట. వెళ్ళిపోతుంటే సీతమ్మ అడిగింది, ఏమిటి అప్పుడు మీరు మౌనంగా ఉన్నారు, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఏమిటి అంటే, గుణాతీతుడు అలాగే ఉంటాడు ఆయన, అని అతీంద్రియుడు, జితేంద్రియుడు కూడా కదా, అతీంద్రియుడు రాముడు కనుక ఆయనకు అన్నీ తెలుసు. సీతమ్మతో చెప్పెట్ట, ఆ చోటు ఉన్నదే అక్కడ రాక్షసులు మసలిన చోటు గనక ఆ వాసన తగిలి మన వాడికి బుద్ధి పుట్టింది. మళ్ళీ దాటగానే మునులున్న భూమి వచ్చింది, అతడు సహజ ప్రవృత్తి మళ్ళీ మేల్కొంది, మంచివాడే పాపం. ఏం చేస్తాం, కనుక మనం మంచిగా ఉన్నా వీటి ప్రభావం ఉంటుంది తెలుసుకోండి. నీళ్లతో ప్రమాదం, ప్రజలతో ప్రమాదం, దేశం, ప్రాంతం, కాలం. కొన్ని కాలాలు కొన్ని యాక్టివిటీస్కి బాగుంటాయి. కర్మ ప్రవృత్తికి సంబంధించిన కాలాలు మధ్యాహ్నాది కాలములు, తమ ప్రవృత్తికి సంబంధించిన రాత్రులు, అలాగే సంధ్యలు, బ్రాహ్మీ ముహూర్తం, ఇవి సాత్విక గుణం ప్రబుద్ధమయ్యే కాలాలు. కనుక ఏ కాలం చూసుకో. ఇక్కడ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. మంగళకరుడు, శుభకరుడు, విజయసిద్ధిని ప్రసాదించేటువంటి తత్వచింతన కలిగినటువంటి వాడు రామదూత ఆంజనేయ స్వామి వారిని మనం పూజించాలి. ఆంజనేయ స్వామికి ఇష్టమైనవి అప్పాలు, అరటిపండ్లు. ఈ అప్పాలు అరటిపండ్లు ప్రసాదంగా మనం కూడాను స్వీకరించవచ్చు తర్వాత, నైవేద్యం పెట్టిన తర్వాత. అయితే ఆంజనేయ స్వామి వారికి సకల శాస్త్ర కోవిదుడు అనేటువంటి బిరుదు ఉంది. ఆయన వ్యాకరణ పండితుడు కాబట్టి ఆయన ఒక్కడికే తమలపాకులతో ఆకుపూజ చేసేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. అందుచేత తమలపాకులతో స్వామివారికి చక్కగా అష్టోత్తర శతనామావళి పూజ చేసి, తదుపరి ఈ అప్పాలు, అరటిపండ్లు, వివిధ రకాలైన పిండి వంటలు నైవేద్యంగా సమర్పిస్తూ సింధూరంతో అలంకరించాలి స్వామివారిని. ఆయన సింధూర ప్రియుడు. ఎవరైతే స్వామివారి యొక్క సింధూరాన్ని నుదుట గనక ధరిస్తారో వారికి అపజయము అనేటువంటిది ఉండదు, అనారోగ్య లక్షణాలు అనేటువంటివి పొడసూపవు. కాబట్టి ప్రతి మంగళవారం కూడాను ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించి అక్కడ త్రికరణ శుద్ధితో ప్రదక్షిణలు చేసి స్వామివారికి ఆకుపూజ నిర్వహించుకొని సింధూర బొట్టును నుదుట ధరించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి రామనామ సంకీర్తనంతో కూడిన హనుమాన్ చాలీసా కూడా పఠనం చేయాలి. హనుమాన్ చాలీసా పఠనానంతరం హనుమత్ బడబాలన స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే నిలకడలేని మనస్సు నిలకడ వహించి మనకు రాబోయేటువంటి కర్మరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాలన్నీ పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం.
సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం రక్షశ్రియం దాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:03. తిథి త్రయోదశి రాత్రి 8:41 వరకు. నక్షత్రం ఆర్ద్ర తెల్లవారుజామున 6:26 వరకు. వర్జం మధ్యాహ్నం 1:52 నుంచి 3:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు. మరల రాత్రి 11:11 నుంచి 12:02 వరకు. అమృతకాలం రాత్రి 7:49 నుంచి 9:31 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6:15. నేటి విశేషం మంగళవారం, అలాగే ప్రదోషం కూడా. మంగళవారం కాబట్టి అప్పు తీర్చడానికి మంచిదండి. శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రాన్ని జపించుకోవడం, రుణహర గణేశ స్తోత్రం చదువుకోవడం, రుణహర నృసింహ స్తోత్రం చదువుకోవడం, రుణమోచక అంగారక స్తోత్రం చదువుకోవడం అప్పులు తీరడానికి చాలా మంచి సాధనాలు. ఆంజనేయ స్వామిని మనం పూజించుకోవడం, హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, వీటన్నిటి వల్ల విజయాలు సంభవిస్తాయి. జయవారం కావడం వల్ల. ప్రదోషం కూడా ఉంది ఈ రోజున. ఆ కారణంగా సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివారాధన వల్ల విజయాలు సంభవిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఓటమని అంగీకరించేవాడు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఇన్నేళ్ల నుంచి నించున్నారు స్వామి, కాళ్ళు నిప్పెట్టవా? ఒక్క 5 నిమిషాలు కాళ్ళు పడతానండి అంటే సరే పట్టు అంటే ఆ పట్టు పంచెలోకి చెయ్యి పెట్టి ఆయన కాళ్ళు పడుతుంటే ఆ కాళ్ళు పడుతున్నప్పుడు ముందు కుడి చేతికి పైన ఉన్నటువంటి ఆ ఎముక తగులుతుంటే వెనకాతల స్వామివారి మోకాళ్ళ కిందకు వచ్చేటప్పటికి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ప్రాంతం మెత్తగా తగులుతుంటే ఆ మోకాళ్ళ వరకు పట్టి మళ్ళీ కిందకు వస్తూ ఆయన సంతోషంగా చూస్తూ తల మీద చెయ్యి పెడితే అలభ్యాం బ్రహ్మాద్యై బ్రహ్మాదులకు లభ్యం కాని ఆనందం అనుభవిస్తూ తల మీద పెట్టుకోనా అని అడిగినప్పుడు ఆయన అంగీకరించినప్పుడు ఆ పాదములను ఇలా పైకెత్తి తల మీద పెట్టుకున్న యోగి చూస్తాట అరికాళ్ళలో. ఏది? రేఖామయధ్వజ సుధాకలచాత పత్ర వజ్రాంకుశాంబురుహకల్పకశంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎంత మెత్తగా ఎంత కోమలంగా ఉంటాయంటేట ఆ పాదాలు. లక్ష్మీదేవంతటిది ఆయన పాద సంవాహనం చేయడానికి కూర్చుంటుంది కదూ, ఆయన పాదములు ఒత్తుతూ ఉంటుంది, ఆయనతో వెడుతూ ఉంటుంది అని గుర్తు. ఆ ఒత్తేటప్పుట అమ్మో ఇంత మెత్తటి పాదాలు చటుక్కుని ఏదో విషయం మీద దృష్టి ఉండి కొంచెం గట్టిగా నొక్కుతానేమో, నొక్కితే నిప్పెడతాయేమో
అని అనిపిస్తుందిట. ముట్టుకున్నప్పుడు అంత కోమలంగా, అంత మెత్తగా ఉంటాయిట. సప్రేమ భీతిక మలాకద పల్లవాభ్యాం సంవాహనేపి సపదిక్ల మమాథ దానౌ కాంతావవంగమనసగోచరసౌ కుమార్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సప్రేమభీతి, ప్రేమ వలన పుట్టిన భయం. ఇంత మెత్తటి పాదాలు చటుక్కుని గబుక్కుని ఆలోచిస్తూ ఇలా అనను కదా, నిప్పెట్టదు కదా, చాలా పరాకుతో జాగ్రత్తగా మెల్లమెల్లగా ఒత్తుతాను కదా అనుకుంటూ ఒత్తుతుందిట. ఒక్కదానిగా ఒత్తడం ఎందుకు, 2 పాదాలు ఇలా దొరికితే అదృష్టం కదో అని లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ సక్కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆమెయే లక్ష్మి, ఆమెయే నీల, ఆమెయే భూదేవి. ఇన్ని రూపాలు పొంది అటు ఇటు కూర్చొని పాద సంవాహనం చేస్తుంటే ఆ నల్లని కాళ్ళ మీద ఎర్రటి అమ్మవారి చేతులు పెట్టి ఒత్తుతుంటే ఏదో నంది తిమ్మన గారు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి విరజల్లక గద్గత కిన్నకంటి అంటాడు పారిజాతాభరణంలో. అలా ఆ వేళ్ళిలా నొక్కుతుంటే ఎర్రటి చేతుల్లోంటి వేళ్ల మధ్యలోంచి కాంతులు వచ్చి స్వామి పాదాల మీద పడుతుంటే, నల్లటి పాదాల మీద అమ్మవారి చేతుల ఎర్రటి కాంతులు పడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటాయోట ఆ పాదాలు. అటువంటి పాదములకు నేను శరణాగతి చేస్తున్నానంటారు. ఆ పాదముల అడుగున దివ్య చిహ్నములు ఉంటాయి. రేఖామయధ్వజ సుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై. ఏమిటా రేఖలు అంటే రేఖామయధ్వజ, ధ్వజము అంటే దేవాలయాల్లో ఉంటుంది కదా, ధ్వజస్తంభం అంటాం. ధ్వజాంధారయామి రాజోపచారాల్లో ఒకటి. ధ్వజము అంటే పొడుగ్గా ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, దేవాలయ ధ్వజస్తంభం చూసి దేవాలయ ధ్వజస్తంభానికో నమస్కారం చేస్తే దేవాలయం లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకున్నట్టే. నేను బయట నుంచి వెళుతూ లోపలికి రావడానికి అవకాశం లేనప్పుడు ధ్వజానికి నమస్కరించి వెళ్ళిపోతారు. ధ్వజం ఎత్తుగా ఉండి మంగళప్రదంగా ఉంటుంది. సమాజంలో నువ్వు అందరి చేత ధ్వజస్తంభంలా గౌరవింపబడతావు. అంత గౌరవింపబడడానికి వీలైన మంచి పనులు నీ చేత చేయించి కీర్తినిస్తానని చెప్పడానికి ధ్వజాన్ని పాదాలలో ధరిస్తట. అందుకని రేఖామయధ్వజ సుధాకలశ, అమృత కలశం. అమృత కలశం అంటే ఏ అద్వైతానుభూతి అనుభవంలోకి వస్తే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా జీవన్ముక్తుడైపోతాడో అటువంటి భగవదనుభవాన్ని, అద్వైతానుభూతిని నీకు నేను కల్పిస్తానని చెప్పడానికి సుధాకలశ, ఆతపత్ర, విసినికర్ర పెట్టి విసిరుకుంటే తాపం పోతుంది. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికములనేటటువంటి 3 తాపములను నేను తొలగిస్తానని చెప్పడానికి ఆతపత్రం పాదంలో ఉంటుంది. కాబట్టి ఆతపత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖ చక్రై. వజ్రం ధరించి ఉంటాడు, వజ్ర రేఖ ఉంటుంది. ఆ వజ్రము దేనికి గుర్తు అంటే వజ్రం వజ్రేన భిన్నయేత్. ఎన్ని దుష్కర్మలు ఉన్నా అన్నిటినీ కూడా నేను నా పాదముల దర్శనము వలన కలిగిన పుణ్యము చేత ఉత్పన్నమైన అనుగ్రహము వలన భేదిస్తాను, నీ పాపములు పోగొడతానని చెప్పడానికి. గద ఉంటుంది. ఎటువంటి రాక్షసుల్ని కూడా నేను సంహరించగలిగిన వాడను. కౌమోదకి, ఈ భూమిని కాపాడుతుంటాను నేనే, ఈ భూమి నాది అని చెప్పడానికి గదని ధరిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అర్జునుడు తన బాణవర్షంలో కౌరవ సైన్యాలను చుట్టివేస్తూ వేగంగా భగదత్తుడి మీద దాడి చేశాడు. అలా అర్జునుడు చేసిన అల్లకల్లోలం ఘోరంగా ఉంది. సముద్రంలో పర్వతాన్ని ఢీకొన్నట్టుగా నావలాగా నీ సేన అర్జునుడిని ఢీకొట్టి నాశనమైంది. తర్వాత 10,000 మంది ధనుర్ధారులు ముందుకొచ్చారు. మనస్సులో భయాన్ని విడిచి అర్జునుడిని ఎదిరించారు. అప్పుడు యుద్ధ భారాన్నంతా అర్జునుడి మీద తానే పడేసుకున్నాడు. నీ సేన మీద బాణవర్షం కురిపించాడు. నీ సైన్యం అలా నలిగిపోతుంటే భగదత్తుడు చూసి చాలా కోపించాడు. తన ఏనుగునెక్కి అర్జునుడి మీదకి వచ్చాడు. అర్జునుడు రథం మీద ఉండి ఆయన ఎదుర్కొన్నాడు. అప్పుడు వారి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. భగదత్తుడు వారిపైకి తన ఏనుగును ప్రేరేపించాడు.
అర్జునుడి మీదకు దూకుతున్నాడు. అతన్ని చూసి కృష్ణుడు త్వరగా దాని ఎడమవైపుగా రథాన్ని తోలాడు. ఆ ఏనుగు తన మీదికి దూకుతూ దగ్గరైన అవకాశం లభించినా అర్జునుడు యుద్ధ ధర్మాన్ని గుర్తు చేసుకున్నాడు. భగదత్తుణ్ణి అతడి ఏనుగును చంపాలనుకోలేదు, ధర్మాన్ని పాటించాడు. ఇంతలో ఏనుగు రథాలను, ఏనుగులను, గుర్రాలను తొక్కి చంపేసింది. అందుకు అర్జునుడు చాలా కోపించాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 29వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, సో సంజయ, యుద్ధభూమిలో భగదత్తుడు విజృంభించాడు, పాండవ సేనను ఘోరంగా వధించాడు. అందుకు అర్జునుడు ఎంతో కోపించాడు. అప్పుడు యుద్ధభూమిలో అర్జునుడు ఏం చేశాడు? భగదత్తుడు అర్జునుడి విషయంలో ఎలా ప్రవర్తించాడు? నాకు ఈ విషయం చెప్పు అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కృష్ణార్జునులు భగదత్తుడితో తలబడ్డారు. భగదత్తుడు ఏనుగు మీద ఉండి రథం మీద ఉన్న కృష్ణార్జునులపై నిరంతరంగా బాణవర్షాన్ని కురిపించాడు. వంచిన ధనస్సుతో భగదత్తుడు బంగారు పిడుగులు గల పదునైన బాణాలను కృష్ణార్జునులపైకి ప్రయోగించాడు. అవి నల్లని ఇనుముతో చేసిన బాణాలు. అవి శ్రీకృష్ణుని గాయపరిచాయి. ఆ బాణాలన్నీ కూడా అగ్నిస్పర్శలాగా తీక్షణంగా ఉంటాయి. వాటికి మంచి రెక్కలున్నాయి. అవి శ్రీకృష్ణుడి శరీరాన్ని ఛేదించి భూమిలోకి ప్రవేశించాయి. అది చూసి అర్జునుడు కోపించి భగదత్తుడి ధనస్సును ఖండించాడు. అతడి పరివారాన్ని సంహరించాడు. భగదత్తుడితో నేరుగా యుద్ధానికి దిగాడు. వారి మధ్య యుద్ధం భీకరంగా సాగింది. అర్జునుడి బాణాలతో భగదత్తుడు ఎంతో గాయపడ్డాడు, బాగా కోపించాడు. అర్జునుడిపైకి తోమరాలను ప్రయోగించి పెద్దగా సింహనాదం చేశాడు. అప్పుడు అర్జునుడు కిరీటం పక్కకు జారింది. అందుకు అర్జునుడు కోపించాడు. కిరీటాన్ని సరిచేసుకుంటూ భగదత్తుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, నీకిది చివరి సమయం. ఈ సమయంలో ఈ లోకాన్ని బాగా చూసుకో అని గట్టిగా అరిచాడు. బాణవర్షాన్ని భగదత్తుడిపై కురిపించాడు. ఆ బాణాల దెబ్బలకు భగదత్తుడు ఎంతో బాధపడ్డాడు, కోపించాడు. అంకుశాన్ని వైష్ణవాస్త్రంగా మంత్రించాడు. ఆ వైష్ణవాస్త్రాన్ని అర్జునుడు గుండె మీదకు గురి చూసి ప్రయోగించాడు. విసృష్టం భగదత్తేన తదస్త్రం సర్వఘాతి వై ఉరసా ప్రతిజగ్రాహ పార్థం సంఛాద్య కేశవ. భగదత్తుడు అలా అంకుశాన్ని వైష్ణవాస్త్రంగా మంత్రించి ప్రయోగించగా శ్రీకృష్ణుడు అర్జునుడికి అడ్డంగా నిలబడ్డాడు. నల్లని నిగనిగలాడే హృదయం మీద ఆయన వైష్ణవాస్త్రాన్ని ధరించాడు. ఆ అస్త్రం శ్రీకృష్ణుడి వక్షస్థలానికి చేరి అప్పుడే వికసించిన అరుణ కమల మాలలుగా అయిపోయి స్థిరంగా నిలిచి ప్రకాశించింది. అది ఆకాశంలో కొత్తగా అలంకరించబడిన విద్యుల్లతలాగా శోభించింది. శ్రీకృష్ణుడు భగవానుడి వక్షస్థలానికి వచ్చిన ఆ అస్త్రం వైజంతిమాలలాగా అయిపోయింది. అది తామర మొగ్గులతో శోభించింది. సకల ఋతువులలోని పూలతో ఉంది. అది అగ్ని సూర్యచంద్రుల కాంతితో వెలిగిపోయింది. దానిలోని ఒక్కొక్క దళం అగ్నిలాగా ప్రకాశించింది. గాలికి కదిలే ఆ వైజంతిమాలతో శ్రీకృష్ణుడు నల్ల అవిసె పూలలుగా ప్రకాశించాడు. శ్రీకృష్ణుడు శ్యామల వర్ణం గలవాడు, వసుదేవుడి పుత్రుడు, శత్రునాశకుడు. వర్షాకాలంలో సంధ్యాకాల మేఘాలతో గొప్ప పర్వతం కప్పబడి ఉంటుంది కదా, అలా కృష్ణుడు ఆ మాలతో ప్రకాశించాడు. అప్పుడు అర్జునుడు ఎంతో చిన్నబుచ్చుకున్నాడు, సిగ్గుపడ్డాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, నేను యుద్ధం చేయకుండా సారథ్యం మాత్రమే చేస్తాను, గుర్రాలను అదుపులో ఉంచుతాను అని నువ్వు ప్రతిజ్ఞ చేశావు. దాన్ని నువ్వు ఇప్పుడు పాటించడం లేదు. ఆ ప్రతిజ్ఞ ప్రకారంగా నేను సంకట స్థితిలో పడినా, శస్త్రాన్ని వారించలేకపోయినా నువ్వు ఇలా చేయకూడదు. నా శక్తి నీకు తెలుసు. ధనుర్బాణాలు ధరించిన నేను సురాసుర మానవులతో కలిసిన
ఈ లోకాలన్నీ జయించగలను అని నీకు తెలుసు కదా అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, ఒక రహస్యాన్ని చెబుతాను విను. నేను 4 మూర్తులుగా విభజించుకున్నాను. లోకరక్షణ కోసమని అలా విభాగం చేసుకున్నాను. ఆ 4 రూపాలతోనూ లోకానికి మేలు చేస్తూ ఉంటాను. ఆ 4ంటిలో ఒక మూర్తి భూలోకంలోని బదరికాశ్రమంలో నరనారాయణ రూపంలో ఉండి తపస్సు చేస్తూ ఉంటుంది. రెండోది పరమాత్మమూర్తి, శుభ కర్మలు చేసే ఈ జగత్తుకు సాక్షి రూపంగా ఉంటుంది. ఇంకొక మూర్తి మానవ లోకాన్ని ఆశ్రయించి కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఇక 4వ మూర్తి 1000 సంవత్సరాలు సముద్రంలో శయనించి నిద్రిస్తూ ఉంటుంది. సహస్ర యుగాల తర్వాత ఆ సముద్రం నుండి లేచిన నా మూర్తి వరాలు పొందదగిన వారికి వరాలు ఇస్తుంది. ఒకనాడు ఆ సమయం ఆసన్నమైందని భూదేవి తెలుసుకుంది. నా వద్దకు వచ్చి నరకాసురుడి కోసం ఒక వరం అడిగింది. దాని గురించి చెప్తాను విను. ఓ దేవా, దేవదానవులు కూడా వధించటానికి వీలుగాని పుత్రుడిని నాకు ప్రసాదించు. అతడు వైష్ణవాస్త్రంతో ఉండాలి. ఆ వరాన్ని ప్రసాదించు అని భూదేవి నన్ను కోరింది. నేను వరాన్ని ఆమెకి ఇచ్చాను. ఆ వర ప్రకారంగా వైష్ణవాస్త్రాన్ని నరకుడికి ఇచ్చాను. అది అమోఘమైన అస్త్రం, ఉత్తమమైన అస్త్రం. తర్వాత భూదేవితో నేను ఇలా అన్నాను, ఓ దేవి, ఈ అమోఘాస్త్రం నరకాసుడి రక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇతడిని యుద్ధంలో సురాసురులతో ఎవరూ కూడా సంహరించలేరు. ఈ అస్త్రంతో నీ పుత్రుడు రక్షించబడతాడు. సకల లోకాలలోనూ అతన్ని ఎవడు కూడా జయించలేడు. ఈ నరకుడు అజేయుడవుతాడు అని ఆ అస్త్రం ఇచ్చాను. భూదేవి సంతోషించి వెళ్ళిపోయింది. నరకాసురుడు ఆ అస్త్రాన్ని పుచ్చుకొని అజేయుడయ్యాడు. ఆ రోజు నుంచి శత్రువులను పీడించసాగాడు. తర్వాత నా వైష్ణవాస్త్రం నరకాసురుడి నుండి అతడి వంశస్థుడైనటువంటి ఈ భగదత్తుడి వద్దకు వచ్చింది. ఈ అస్త్రం చేత ఇంద్రరుద్రాదులతో సహా ముల్లోకాలలో వధించబడని వారంటూ ఎవరూ లేరు. తెలుసా నీకు? లేరు. అందరూ మరణిస్తారు. ఇది అంత ప్రభావం కలది. ఇక ఇది అతడి వద్ద ఉండకూడదు. అందుకని నేను రక్షించి ఈ అస్త్రం అతడి వద్ద లేకుండా చేశాను. ఓ పార్థ, ఇతడు వైష్ణవాస్త్రహీనుడు అయ్యాడు ఇప్పుడు. ఇక ఈ మహాసురుణ్ణి సంహరించు. ఇంకంతే. ఇంకా ఈ భగదత్తుడు శత్రువులకు జయించటానికి వీలు కానివాడు, దేవద్వేషి. నేను నరకాసురుణ్ణి చంపినట్లుగా నువ్వు ఇతడిని చంపన్నాడు. అప్పుడు అర్జునుడు వేగంగా పదునైన బాణాలను భగదత్తుడిపైకి ప్రయోగించాడు. అర్జునుడు గొప్ప మనస్సు గలవాడు. కంగారు పడకుండా తన బాణాలతో ఏనుగు కుంభస్థలం మధ్య భాగంలో కొట్టాడు. అప్పుడు భగదత్తుడు ఎంత ప్రేరేపించినా ఆ ఏనుగు మాట వినలేదు. దాని యొక్క అంగాలన్నీ కూడా నిశ్చేష్టమైపోయాయి. అది కదలలేదు. అది 2 దంతాలను నేల మీద మోపి భీంకరిస్తూ ప్రాణాలను విడిచిపెట్టింది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ పార్థ, ఈ భగదత్తుడిని చూడు. ఈయన చాలా ముసలివాడు. ఈయన చుట్టూతా ఈయన జుట్టంతా నెరిసిపోయింది చూడు. నుదురు మొదలైన భాగాలు ముడతలు పడిపోయి ఉన్నాయి చూడు. అందువల్ల కన్నులు మూతపడుతూ ఉంటాయి. యుద్ధంలో ఈ శూరుడు జయించరాని వాడు. కన్నులు బాగా కనబడాలని రెప్పలు వాలకుండా నుదట ఒక పట్టీని కట్టుకున్నాడు చూడు పైన. దాన్ని చూడు అన్నాడు. అర్జునుడు కృష్ణుడి మాటలు అర్థం చేసుకున్నాడు. వెంటనే ఒక బాణాన్ని వేసి ఆయన నుదుటనున్న పట్టీని ముక్కలు చేశాడు. అలా అది చినిగిపోవటంతో భగదత్తుడి కన్నులు మూసుకుపోయాయి. ఆయనకు లోకమంతా చీకటిగా కనిపించింది. అప్పుడు పార్థుడు మరొక అర్ధచంద్ర బాణాన్ని ప్రయోగించాడు. అది భగదత్తుని గుండెను చీల్చేసింది. అలా హృదయం ఛేదించబడటంతో భగదత్తుడు ప్రాణాలు కోల్పోయాడు. తన బాణాన్ని ధనస్సును విడిచిపెట్టాడు. ఆయన తలపాగా పట్టీగా ఉన్న ఆ సుందరమైన వస్త్రం
ముందుగా క్రింద పడ్డాయి. తర్వాత ఏనుగు మీద నుంచి భగదత్తుడు క్రింద పడ్డాడు. భగదత్తుడు ఇంద్రుడు వంటి పరాక్రమం కలవాడు, ఇంద్రుడి మిత్రుడు. అటువంటి ఆ రాజు యుద్ధంలో చివరికి ఇంద్రపుత్రుడి చేతిలో వధించబడ్డాడు. తర్వాత అర్జునుడు నీ పక్షంలోని వారిని నేలకూల్చాడు. తీవ్రమైన గాలి చెట్లను ఎగురుకొట్లేట్టుగా నీ వారినంతా నేలకూల్చాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 30వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, ఇంద్రుడి మిత్రుడు భగదత్తుడు. అతన్ని అర్జునుడు సంహరించాడు. తర్వాత అర్జునుడు యుద్ధభూమిలో ప్రదక్షిణగా తిరిగాడు. అప్పుడు ఆ అర్జునుని గాంధార రాజు అయినటువంటి సుబలుడి పుత్రులు, గాంధార రాజు అయినటువంటి సుబలుడు, వృషక, అచరులు అనే సోదరులు ఎదిరించారు. వారు వీరులు. ఒకరు ముందు నుండి ఇంకొకరు వెనక నుండి మహావేగంతో అర్జునుడిపైకి బాణాలు ప్రయోగించారు. అర్జునుడు విజృంభించాడు. తన యొక్క బాణాలతో వృషకుడి గుర్రాలను, సారథని, రథాన్ని, ధనస్సును, గొడుగును, ధ్వజాన్ని నువ్వు గింజలంత పరిమాణంతో చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా చేశాడు. తర్వాత అర్జునుడు తన బాణాలతోనూ నానా విధాలైన ఆయుధాలతోనూ శకుని, గాంధార వీరులను తీవ్రంగా బాధించాడు. ఆయుధాలను పైకెత్తిన 100 మంది గాంధార యోధులను మృత్యులోకానికి పంపించేశాడు. వెంటనే వృషకుడు తన రథం నుంచి త్వరగా దిగి సోదరునైన అచలుడి రథమెక్కాడు. వేగంగా ఇంకో ధనస్సును తీసుకున్నాడు. ఆ వృషకుడు, అచలుడు ఇద్దరూ కలిసి ఒకే రథంలో ఉండి అర్జునుడిపైకి బాణవర్షాన్ని కురిపించారు. వారిద్దరూ నీకు బావమరుదులవుతారు. మహారాజులు పూర్వం రాక్షసులైన వృత్రాసుల బలాసురులు దేవేంద్రుణ్ణి బాధించినట్లుగా వారు అర్జునుడిని బాధించారు. వేసవి కాలంలో 2 మాసాల పాటు సూర్యుడు తన వేడి కిరణాలతో లోకాన్ని బాధించినట్లుగా ఆ గాంధార కుమారులు అర్జునుడిని ఎన్నోసార్లు గాయపరిచి బాధపెట్టారు. అర్జునుడు వారిని సహించలేకపోయారు. వారిని ఒకే బాణాన్ని ప్రయోగించి వారిని సంహరించాడు. ఒకే పోలికలున్న ఆ సోదరులిద్దరూ అర్జునుడి ఒకే బాణానికి బలైపోయారు. వారు బంధువులందరికీ చాలా ఇష్టమైనవారు. వారి దేహాలు వేగంగా రథం మీద నుండి భూమి మీద పడ్డాయి. నీ పుత్రులకు వారు మేనమామలు. వారికి పారిపోవటం అనేదే తెలీదు. అలాంటి వారి యుద్ధంలో మరణించటాన్ని చూసి నీ పుత్రులు ఎంతో దుఃఖించారు. అప్పుడు శకుని ముందుకొచ్చాడు. శకుని 100 మాయాలు ప్రయోగించటంలో విశారదుడు. యక్షిణి చేస్తాడు ఎప్పుడు కూడా. ఆ శకుని తన మాయతో శ్రీకృష్ణార్జునుడు మోహపెట్టాడు. అప్పుడు అర్జునుడి మీద కర్రలు, ఇనపగుళ్ళు, రాళ్ళు, శతఘ్నులు పడ్డాయి. శక్తులు, గదలు, పరిఘలు పడ్డాయి. ఖడ్గాలు, శూలాలు అన్ని దిక్కుల నుండి, అన్ని మూలల నుండి పడ్డాయి. ముద్గరాలు, పట్టిశాలు, కంపనాలు, రుష్టులు పడ్డాయి. నఖరాలు, రోకళ్ళు, పరశ్వధాలు, చురకత్తులు పడ్డాయి. క్షురప్రాలు, నాలికాలు, వత్సదంతాలు పడ్డాయి. అస్థిసందులు, చక్రాలు, బాణాలు, ప్రాసాలు, నానా విధాలైనటువంటి ఆయుధాలు పడ్డాయి. గాడిదలు, కాంచరగాడిదలు, వంటలు, గేదెలు, సింహాలు, పెద్ద పులులు మీదికి దూకాయి. పెద్ద సవరపు మృగాలు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఎలుకలు, కుక్కలు, నక్కలు దూకాయి. పాములు, గద్దలు, కోతులు, కాకులు, రకరకాల పక్షులు దూకాయి. రకరకాలైన ఆకలిగా ఉన్న రాక్షసులు వీళ్ళంతా చాలా కోపించి అర్జునుడి మీదకి చూశారు. అప్పుడు అర్జునుడు ఎన్నో బాణాలను ప్రయోగిస్తూ వాటిని తీవ్రంగా కొట్టాడు. విపరీతమైనటువంటివన్నీ వేసేశాడు. పైన మాయ కప్పేశాడు. ఆ దృఢమైన బాణాలను అవన్నీ పెద్దగా అరుస్తూ నశించిపోయాయి. కేవలం కొన్ని బాణాలకే పోయాయి అవన్నీ కూడా. తర్వాత అర్జునుడి రథం వద్ద చీకటి అలుముకుంది. ఆ చీకటి నుంచి క్రూరమైన మాటలు వినిపించి అర్జునుడిని భయపెట్టాయి.
అది కూడా మోహంతో చేశాడు. అప్పుడు అర్జునుడు జ్యోతిర్మయాస్త్రాన్ని ప్రయోగించి ఉపసంహరించాడు. దాంతో చీకటిని తొలగిపోయింది. అప్పుడు హఠాత్తుగా భయంకరమైన జలప్రవాహాలు ఆవిర్భవించాయి. అప్పుడు అర్జునుడు వేగంగా ఆదిత్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రంతో నీరంతా ఇంకిపోయింది. ఇలా శకుని అనేక మాయలను ప్రయోగించాడు. అర్జునుడు నవ్వుతూ తన అస్త్రాలతో వాటిని నాశనం చేశాడు. అప్పుడు శకుని తాను ప్రయోగించిన మాయలన్నీ ధ్వంసం కావటం చూసి ఎంతో భయపడ్డాడు. ఎందుకంటే ఈ మాయ రెండో పర్యం ప్రయోగించలేడు. ఒక్క పరి ప్రయోగించింది అది విరిగిపోతే మళ్ళీ చేయలేడు. వేగంగా శకుని తన రథం మీద అక్కడి నుండి పారిపోయాడు. ఇక లాభం లేదు, అన్ని మాయలు అయిపోయాయి. పారిపోయాడు ముసలోడు. అప్పుడు అర్జునుడు పారిపోతున్న ఆ శకుని విడిచిపెట్టాడు. తన బాణాలన్నిటినీ కౌరవ సేన మీదకు ప్రయోగించాడు. అలా అర్జునుడు నీ సేనను వధిస్తుంటే నీ సేన రెండుగా చీలిపోయింది. అర్జునుడు బాధిస్తుండగా నీ సేనలోని కొందరు పరిగెత్తి ద్రోణుని వెనకకు చేరారు. మరికొందరు దుర్యోధనుని పక్కకు చేరారు. అలా నీ సైన్యం అంతా దుమ్ము కొట్టుకొని పోయింది. ఆ దుమ్ములో అర్జునుడు ఎక్కడున్నాడో మాకు కనిపించలేదు. అప్పుడు నీ సైన్యంలో దక్షిణ వైపు నుంచి నాకు గాంధీవ ధ్వని వినిపించింది. శంఖ దుందువుల మ్రోతలు, యుద్ధవాద్యాలు, ధ్వనులు, గాంధీవ ధ్వని పెద్దగా వినిపించాయి. అప్పుడు అర్థం చేసుకున్నా ఇక్కడున్నాడని. అప్పుడు దక్షిణం వైపు నుంచి చిత్రంగా యుద్ధం చేసేవారికి అర్జునుడికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. నేను ద్రోణుడికి వద్దకు వెళ్ళాను. అక్కడ ధర్మరాజు సైన్యాలు నీ సైన్యాలతో అక్కడక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాయి. నీ పుత్రుల సేనలను సంహరిస్తున్నాయి. ఆ సమయంలో అర్జునుడు నీ సైన్యాలను చెదరగొట్టాడు. ఇంద్రుడిలాగా బాణవర్షాన్ని కురిపిస్తూ మీదికొచ్చాడు. ఆ అర్జునుడి నీ సైన్యంలో ఎవ్వరూ ఎదిరించలేకపోయారు. అర్జునుడు అలా చంపుతుంటే నీ పక్షంలోని వారు ఎంతో బాధపడుతూ పారిపోయారు. నీ సైనికులు అర్జునుడి బాణాలతో పీడించబడుతున్నారు, ఆత్మరక్షణ చేసుకుంటున్నారు. తమ వాహనాలను కూడా అక్కడే విడిచిపెట్టి యుద్ధభూమి నుండి పారిపోయారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 31వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఓ సంజయ, అర్జునుడి చేతిలో నా సేనలో చాలా భాగం నాశనమైపోయాయి. అది చూసి మీరంతా పారిపోయారు కదా, అప్పుడు మీ మనస్సులు ఎలా ఉన్నాయి? మనస్సులో మీరేమనుకుంటున్నారు? నా సైన్యాలు చెల్లాచెదిరైపోయాయి కదా, ఏ ఆధారం లేకుండా అయిపోయాయి కదా, వాటిని నిలపడం చాలా కష్టం కదా. ఆ పరిస్థితిలో మీరేం చేశారు? ఈ విషయాన్ని నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నీ సైన్యాలు చెదిరిపోయాయి. నీ పుత్రుడి ఇష్టానుసారంగా నడుచుకునేవారు, కీర్తిని కోరుకునేవారు ద్రోణుని రక్షిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.